2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంత నానాజీ తెలిపారు. కాకినాడ సర్పవరం జంక్షన్లో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తుని బహిరంగ సభకు భారీ ఎత్తున జన సైనికులు తరలివెళ్లారు. తొలుత సర్పవరం జంక్షన్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 200 కార్లతో కూడిన భారీ ర్యాలీని పంత నానాజీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలాధ్యక్షుడు కరెడ్ల గోవిందు, కర్ప మండలాధ్యక్షుడు బండారు మురళి, పెద్ద సంఖ్యలో జన సైనికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఒక సంకల్పం పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు గారు అయితే సంకల్పం వైసీపీ విముక్త రాష్ట్రాన్ని చూపించాలనే ఆలోచన మీద ముందుకెళ్తున్న తరుణంలో ఈవేళ కాకినాడ జిల్లా పర్యటనలో తునిలో జరుగుతున్న బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా మా యొక్క కౌన్సిల్ ఎక్స్ చైర్మన్ అయిన మా అన్న సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో ఈవేళ ఇక్కడ ఎన్టీ రామారావు గారికి పొందాన్ని వేసి మొత్తం భారీ ఎత్తున పెద్ద ఎత్తున వందల సంఖ్యలో వాహనాలతో ఈవేళ మేము ఆ సభకు వెళ్ళబోతాం. ఈ సభ సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఎంత అవసరం ఉందంటే ఈవేళ ఈ రాష్ట్రం నుంచి వైసీపీ తరివేయడానికి నాంది తూర్పుగోదావరి జిల్లా అవుతే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితే అందులో కాకినాడ జిల్లా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈవేళ జరిగే సభ వైసీపీ రహిత పరిపాలనకి నాందని చెప్పి తెలియజేసి సెలవు. తుని మహాసభ, రా కదలిరా మహాసభ ఈ కాకినాడ పార్లమెంటులో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఉవ్వెత్తున మరి బయలుదేరుతుంటే ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మేము కూడా భాగస్థులుగా ముందుంటామని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు జన సైనికులు కదలి వస్తున్నారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో ఇది ఒక రా కదిలిరా ఒక భాగం కాబట్టి ఏమీ అనుమానం లేదు. తుని రా కదిలిరా సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఈ కాకినాడ రూరల్ నుంచి ఇక్కడ అత్యధిక సంఖ్యలో రావడానికి కారకులైనటువంటి నాయకులందరికీ, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకు, మండల పరిషత్ అధ్యక్షులకు, ముఖ్యమైనటువంటి నాయకులకు, జన సైనికులకు, నానాజీ గారికి నేను ముందుగా చెప్పినటువంటి ఈ ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయవంతం కావడానికి కారణకులైనటువంటి మీ అందరికీ, మీడియా వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను.